అంశాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. బిఎన్బి టీవీ, నేను మీ మిత్రుడు జేకే. దయచేసి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూస్తే మీకు వార్త ఏంటి అనేది అర్థమవుతుంది. మీకు 10 మందికి షేర్ చేసే లక్షణం ఉంది కాబట్టి మీరు 10 మందికి షేర్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, లైక్ బటన్ నొక్కండి, పక్కన ఉంటుంది. ఈరోజు ముఖ్య అంశాలు ఏంటంటే, భారతదేశ ప్రధానమంత్రి ఒంటెద్దు పోకడ పోతున్నారు. ఏంటి ఒంటెద్దు పోకడ? ఒక రైతు తన నాగలను నడపాలంటే 2 ఎడ్లు ఉండాలి. 2 ఎడ్లు సమభాగంగా వెళ్తే కానీ వ్యవసాయం జరగదు. ఒక పాతకాలంలో ఎడ్ల బళ్ళు అంటారు. 2 ఎడ్లు నడిస్తేనే సమపాలంగా ఆ ప్రయాణం సాగుతుంది. అలాగే చేయాల్సిన పార్లమెంట్లో సభ్యత్వం 2 ఉంటాయి. ఒకటి రాజ్యసభ, ఒకటి లోక్సభ. వీళ్ళని ఎంపీలు అంటారని మీ అందరికీ తెలుసు. లోక్సభలో దరిదాపుగా 543 మంది ఉండాలి. అలాగే రాజ్యసభలో 250 మంది ఉండాలి, లేక 245 మంది ఉండొచ్చు. మరి బీజేపీకి ఎంత బలం ఉందయ్యా అంటే, లోక్సభలో చూసుకుంటే 293 మాత్రమే ఉంది. మరి ఎన్నిక గెలవాలంటే 362 నెంబర్లు ఉండాలి, ఎంపీలు ఉండాలి లోక్సభలో. మరి ఈ గ్యాప్ని ఎలా పూర్తి చేస్తారు? ఒకటి. మరి రాజ్యసభలో చూసుకుంటే 245 వేసుకున్నా ఉన్నది రాజ్యసభలో 121 మందే ఉన్నారు. మరి ఈ గ్యాప్ని ఎలా కవర్ చేస్తారు? కొంతమంది ఏంటంటే ఆలోచన, ఆ రోజున పార్లమెంటుకు అటెండ్ అయిన వారిలో 1/3 వంతు సభ్యత్వం ఉంటే చాలు అంటున్నారు. ఈ రోజున 200 చిల్లర బీజేపీకి వస్తే ఆమోదయోగంగా 140 చిల్లర వ్యతిరేకంగా వచ్చినాయి. మొత్తం వచ్చిన వాళ్ళు 170 మంది మాత్రమే, 370 మంది మాత్రమే ఇవాళ పార్లమెంట్కి, అసలు లోక్సభకి. కాబట్టి అలాగా ఈవేళ బిల్లు పాస్ అవడానికి దగ్గరికి వచ్చారు. మరి ఇటు చూస్తే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, మన ఆమ్ ఆద్మీ పార్టీ, ఇటు చూస్తే చాలా పార్టీలు, ఎంఐఎం పార్టీ, ఇంకా చాలా ఉన్నాయి, తృణమూల్ కాంగ్రెస్, ఇవన్నీ కూడా వ్యతిరేకం జమినీ ఎలక్షన్స్కి. 1 ఓట్ 1 నేషన్ అనే దానికి అందరూ ఓకే, కానీ ఇది సమన్వయం కాదు, సాధ్యం కాదు. గతంలో ఎప్పుడో వేశారు, అప్పుడు జరిగింది, మళ్ళీ అది దానివల్ల ప్రాబ్లం వచ్చింది. కాబట్టే ఎప్పటికప్పుడు దాన్ని అమలు జరుపుతున్నారు. కాబట్టి రాష్ట్రాల ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు విడివిడిగా చేయటమే కరెక్టు అంటున్నారు. మరి ఎంత సిబ్బంది కావాలి, ఎంత వ్యవహారం కావాలి, అది కాదండి. ఇవన్నీ పక్కన పెట్టండి. మనది సోషలిస్ట్ డెమోక్రటిక్ స్టేటు, మనది హిట్లర్ పాలన కాదు. నువ్వు ఏది చెప్తే అది నమ్మేయడానికి, ఏది చెప్తే అదే జరగాలి అనడానికి అది కాదు. కాబట్టి సామాన్యుడు ఒక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఈ జమిలీ ఎలక్షన్లో డిక్టేటర్షిప్కి, ఒంటెద్దు పోకడికి ధోరణిలో వెళ్తుంది. కానీ ఇది అన్ని పార్టీలు ఆమోదయోగంగా లేదు అంటున్నారు. ఇప్పటికీ దేశంలో
29 రాష్ట్రాలకి 20 రాష్ట్రాల్లో బీజేపీ మిత్రపక్షాలు కలిపి పాలన చేస్తున్నాయి. కానీ బీజేపీ సొంతంగా చేసేది 13 రాష్ట్రాలు మాత్రమే. మరి రేపు మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఒప్పిస్తాము, మేము అది చేస్తాము, ఇది మరి దెబ్బకి లొంగన వాడు ఎవడుంటాడు, దెబ్బకి దెయ్యం వదులుతుంది అనే సామెత అందరికీ తెలుసు. కాబట్టి డబ్బు పారేస్తే ఎంతటో ఎంపీ అన్నా కొనేయొచ్చు అనే ధీమాలో ఉన్నది బీజేపీ అని చాలామంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. 1 నేషన్ 1 ఓట్ అనేది ఇది కరెక్ట్ కాదు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదయోగ్యం కాదు. ఇది రాష్ట్రపతి ఆమోదించాలి, గవర్నర్లు ఆమోదించాలి. రాష్ట్రపతి అంటే బీజేపీ నిర్మాణం చేశారు కాబట్టి రాష్ట్రపతి ఆమోదించేస్తారు. అటుపక్క ఇక పోతే గవర్నర్లు కూడా ఎవరైతే ప్రధానమంత్రిగా ఉంటారో వాళ్లే గవర్నర్ను కూడా నియమితం చేస్తారు. కాబట్టి వాళ్ళు కూడా ఓట్లు వేసేస్తారు. అసలు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఒప్పుకుంటలా, వేయటానికి వీల్లేదు. జమిలీ ఎలక్షన్ నాట్ పాసిబుల్, ఇట్ ఈజ్ క్వైట్ అన్యాచురల్ అని సుప్రీంకోర్టు ఎప్పుడో తేల్చేసింది. మరి ఎందుకు ఒంటెద్దు పాలన చేస్తున్నారు? జాయింట్ యాక్షన్ ప్లాన్ పార్లమెంట్ పెడతామంటారు. అప్పుడు ఇదంతా అయిపోతే జాయింట్ యాక్షన్ ప్లాన్ అంటే రాజ్యసభ లోక్సభ రెండు కలిపి జాయింట్ కమిటీ మీటింగ్ పెడతామంటారు. ఇదంతా కలలు కంఠం సహజమే, కానీ కలలు సాఫల్యం అవ్వాలి అనేది అబ్దుల్ కలాం గారు చెప్పారని చెప్పుకుందాం. అబ్దుల్ కలాం గారు కలలు కనొచ్చు, కలలను నెరవేర్చుకున్నప్పుడే ఆ కళని యొక్క ఇది అనేది కనబడుతుంది అన్నారు. మోదీ 3వ సారి గెలవడం ఒక కళ. ఆ కళని నెరవేర్చుకోవడానికి మోడీ ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, అటు బీహార్లో నితీష్, వీళ్ళిద్దరు కూడా సపోర్ట్ చేయబట్టే మోడీ తన గద్దె మీద కూర్చుండానికి ఆస్కారం అయింది. లేదంటే మోడీకి ఆ ఆస్కారం లేదు. అప్పటికే కాంగ్రెస్ పార్టీ 200 చిలుకు ఓట్లు సంపాదించింది ఎంపీలుగా. కాబట్టి మోడీకి అవకాశం లేదు, మెజారిటీ లేదు అన్నారు. కానీ ఈ 2 పార్టీలు మోడీకి ప్రధానమంత్రి భిక్ష పెట్టాయి. అందుకనే మళ్ళీ ఈ 2 పార్టీలు ఈ 1 నేషన్ 1 ఓట్ అమలు చేస్తానికి అవకాశం ఇస్తాయి. మిగతా పార్టీలు కూడా వీళ్ళు మాట వింటారు అని చెప్పి భావిస్తున్నారు. మన రాష్ట్రపతి విజయవాడ ఎయిమ్స్ హాస్పిటల్కి విచ్చేశారు. ఈ రోజున డిసెంబర్ 17వ తారీఖున విజయవాడ విచ్చేయడం ఒక చెప్పుకోదగిన విషయం. ప్రధానమంత్రి గరీబ్ ఆరోగ్య కార్యక్రమం కింద ఎయిమ్స్ హాస్పిటల్ని నిర్మించారు. ఆ నిర్మించిన దానికి వాళ్ళు 2018లో నిర్మిస్తే వాళ్ళందరూ కూడా డాక్టరేట్లు పొందారు. డాక్టర్లు ఎవరైతే విజేతంగా పాస్ అయ్యారో వాళ్ళందరూ డాక్టరేట్స్ పొందుతున్నారో వాళ్ళందరినీ సత్కరించడానికి మన గౌరవనీయులైన రాష్ట్రపతి గారు విజయవాడ రావడం జరిగింది. అంతేకాకుండా మన అమరావతి గురించి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గురించి కూడా కొన్ని విశేష సూచనలు చేశారు. ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అని చెప్పి ప్రచారం చేశారు. ఆమె కూడా నిర్ధారణ చేశారు. సుప్రీంకోర్టు ఆమోదం ఇప్పటికే వచ్చింది. ఒక్క రాష్ట్రానికి ఒక క్యాపిటలే ఉండాలి, 3 క్యాపిటల్స్ ఉండడానికి వీల్లేదు అని చెప్పేశారు.
కేంద్రం మోదీ ఉచిత బియ్యం రేపు జనవరి 8వ తారీఖు లోపు ఒక నిర్ణయం తీసుకుంటారట. ఉచిత బియ్యం దేశ విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి కాబట్టి ఉచిత బియ్యం లావుగా ఉండడం వల్ల, దొడ్డి బియ్యం వల్ల చాలామంది తినట్లేదు. దాటిని దరిదాపు 81% మందికి ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది కేంద్రం. కానీ ఆ బియ్యాన్ని వాళ్ళెవరూ తినడానికి ఇష్టపడట్లేదు. ఎందుకంటే ఆ బియ్యం వల్ల వాళ్ళకి లావుగా కనబడుతున్నాయని ఆ బియ్యాన్ని 9 రూపాయలకి 10 రూపాయలకి కిలో లెక్కన అమ్మేస్తున్నారు. కొంతమంది అయితే తీసుకోకపోయినా రేషన్ డీలర్లే వాళ్ళు అమ్మినట్టుగా చూపించేసుకొని ఈ బియ్యాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుండి విదేశాలకు ఎగుమతులు చేస్తున్నారని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు అక్షింతలు వేసింది మోదీ గవర్నమెంట్ని. మీరు ఇన్ని వేల కోట్లని దోబరా చేయడం, దీన్ని ఉప్పుడు బియ్యం కింద నూకల కింద మార్చేసి సకమ బియ్యం కింద నరికేసి దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం వల్ల కేంద్రానికి రావాల్సిన ఎక్సైజ్ సుంకం కూడా రావట్లేదు. కాబట్టి దీన్ని వల్ల దేశానికి ఆర్థిక అభివృద్ధి కంటే ఆర్థిక నష్టమే జరుగుతుంది. కాబట్టి దీన్ని మీకు వీలైతే సంక్షేమ పథకాలకు వాడండి, అంతేగాని ఈ ధనాన్ని దుర్వినియోగం చేయడం తప్పు అని చెప్పి సుప్రీంకోర్టు వాదిస్తుంది. ఇప్పుడు రేపు 28వ తారీఖు లోపు మీరు బియ్యం జనవరి 8వ తారీఖు లోపు 25 జనవరి 8వ తారీఖు లోపు మీరు ఈ బియ్యాన్ని ఆపుతున్నారా లేకపోతే దీన్ని ఏం చేస్తున్నారా అనేది ఒక నిర్ణయం తెలియజేయమని కేంద్రానికి ఇప్పటికే హెచ్చరించింది. మరి ఏం జరుగుతుందో కేంద్రం ఏం తెలియజేస్తుందో చూడాలి. మరి బియ్యాన్ని తక్షణం ఆపేసి కొత్త పథకాలు ఏమైనా ఇస్తుందా లేకపోతే బియ్యాన్ని మళ్ళా కొనసాగిస్తుందా, కోర్టు ధిక్కరణలోకి వెళ్తుందా? మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి, షేర్ చేయండి, 10 మందికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్, యువర్ ఛానల్. థ్యాంక్ యూ.